అమరావతి శంకుస్థాపనకు జగన్ వెళ్లకపోవడం వెనుక మరో కారణం ఉందంటోంది వైసీపీ. ప్రభుత్వం నిర్మిస్తోన్న రాజధాని ప్రజా రాజధాని కాదని, పేదల భూములతో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని ఆరోపిస్తోంది. అటు ప్రత్యేక హోదాపై చర్చించడానికి ప్రధాని మోడీ అపాయింట్మెంట్ కోరారు జగన్. ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు ప్రతిపక్ష నేత వెళ్లకపోవడంపై వైసీపీ వివరణిచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రిని స్వయంగా కలిసి ఆహ్వానించబోతున్న సీఎం చంద్రబాబు ప్రోటోకాల్ ప్రకారం ప్రధాన ప్రతిపక్ష నేతను స్వయంగానైనా ఆహ్వానించాలి, లేదా ఫోన్ చేసైనా పిలవాలని. కానీ అలా చేయకపోవడం కరెక్టేనా అని వైసీపీ ప్రశ్నిస్తోంది. రాజధాని నిర్మాణానికి సంబంధించి ఏ ఒక్క అంశంలోనూ ప్రతిపక్ష నేత జగన్ అభిప్రాయాలను ప్రభుత్వం తీసుకోలేదంటోంది. రాజధాని ఎక్కడ పెట్టాలి, క్యాపిటల్ నిర్మాణం కోసం ఎంత భూమి సేకరించాలి, ఎలా నిర్మించాలి, ఎప్పటిలోగా నిర్మిద్దాం అనే అంశాల్లో అఖిలపక్షం సమావేశం కూడా ఏర్పాటు చేయలేదని మండిపడుతోంది. చంద్రబాబు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని ప్రతిపక్షాలు కూడా తమ నిర్ణయం ప్రకారమే నడుచుకోవాలని సూచించడం మంచిది కాదంటోంది వైసీపీ. ఎవరో సింగపూర్ వ్యక్తుల చేతుల్లో పెట్టి అక్కడ డెవలప్మెంట్ బేసిస్ మీద పెట్టి అది ఒక రియల్ ఎస్టేట్ చేసుకునేటువంటి వాళ్ళ చేతుల్లో పెట్టి దాన్ని వాళ్ళు డెవలప్ చేసిన తర్వాత మళ్ళీ మన రైతులకు ఏదో 1000 గజాలు అట్లా ఇస్తామనేటువంటి ఈ విధానం పట్ల పార్టీ పరంగా మాకుండేటువంటి రిజర్వేషన్స్ మాకున్నాయి, మాకుండేటటువంటి అభ్యంతరాలు మాకున్నాయి. కాబట్టి వాటన్నిటిని వివరించే ఇది ఈ పరిస్థితుల్లో ఇటువంటి వివాదాస్పదమైనటువంటి స్థలంలో జరిగేటటువంటి దీనికి రావట్లేదని ఆయనకు వివరించి లేఖ రాయటం కూడా జరిగింది. ప్రతిపక్ష నేత జగన్ కు ప్రభుత్వం తగిన గౌరవం ఇవ్వలేదంటోంది వైసీపీ. గుంటూరు జిల్లా తుళ్లూరు ప్రాంతంలో భూమి పూజకు కూడా జగన్ను ఆహ్వానించలేదని, కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్ కలిసి కుటుంబ కార్యక్రమంలో జరిపి ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రైవేట్ కార్యక్రమంలో మార్చేశారని మండిపడింది. భూసేకరణ పేరుతో ప్రజల నుంచి సారవంతమైన భూములను బలవంతంగా లాక్కుని రాజధాని కడుతున్నారని, పేద ప్రజల ఉసురు మీద నిర్మిస్తున్న రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి జగన్ ఎందుకు రావాలని వైసీపీ ప్రశ్నిస్తోంది. అటు ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ కోసం వైసీపీ అధినేత జగన్ లేఖ రాశారు. ప్రత్యేక హోదా కోసం మోడీతో చర్చించాల్సిన అవసరం ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు. 22న అమరావతి శంకుస్థాపనకు ఏపీకి రానున్నారు ప్రధాని మోడీ. ఈలోపే అపాయింట్మెంట్ ఇవ్వాల్సిందిగా లేఖలో కోరారు జగన్.